గారు కూడా చివరి వరకు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు ఒక కార్యాచరణను రూపొందించుకోక తప్పదు అనిపిస్తుంది. ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని సజయని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఇంత తక్కువ సమయంలో వచ్చి పాల్గొన్న అందరికీ, మాట్లాడిన వేణు గారికి, కె శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా మనం ఈ సమావేశం నుంచి కొన్ని తీర్మానాలని, అంటే ఆల్రెడీ చెప్పారు, అవన్నీ కూడా తీర్మానాలే, అందరు చెప్పినవి కూడా తీర్మానాలుగా అనుకుని, సమయం ఎంత తక్కువ ఉన్నది అని కాదు, ఒక్కరోజున్నా అది కార్యాచరణలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నేను అనుకుంటాను ఈ మీటింగే ఒక కార్యాచరణ, ఈ మీటింగ్ పెట్టడమే ఒక కార్యాచరణ. తర్వాత మళ్ళా కొంచెం ఆలోచిస్తే ఏం చేయగలుగుతాం. నాకు అందరివి విన్న తర్వాత బాగా అనిపించింది ఏంటంటే, సుమతి అంటే లాయర్స్గా వచ్చినప్పుడు వాళ్ళ విషయాలు చెప్తూ ఉంటారు. సుమతి చెప్పింది లాయర్స్ ఏం చేయొచ్చు అనేటటువంటిది. నిజానికి ఇప్పుడు ఈ సభకి వసుధ రావాల్సింది, కానీ తన కేసు ఇంకా అవ్వలేదు. మామూలుగా వాయిదా పడితే తను వచ్చి తను మాట్లాడాల్సింది. తను అన్న మాట ఏంటంటే, అసలు భయం వేస్తోంది. భయం అంటే ఇన్ ద సెన్స్ లాయర్లుగా మా బతుకేమవుతుందో జూలై 1 నుంచి మాకేం అర్థం కావటం లేదు. తొందరలో మేమందరం రిటైర్మెంట్ పుచ్చుకునే పరిస్థితి వస్తుంది అని. ఒక్కటి అర్థం చేసుకోవాలి, సగానికి సగం లాయర్స్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నారు. అందుకనే ఈ చట్టాల మీద డిసెంబర్లో వచ్చినప్పుడు చాలామంది మాట్లాడలేదు, కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఇంతమంది వచ్చి ఉన్నారు కాబట్టే మాట్లాడటానికి ఒక అవకాశం వచ్చింది, అది నిజము. కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఆయనే డైరెక్ట్గా యాంకర్ చేసి డిస్కషన్స్ తీసుకొచ్చారు. సీనియర్ మోస్ట్ లాయర్స్ వాళ్ళ అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. అట్లానే ఇందిరా జయసింగ్ చాలా సంవత్సరాలుగా ఆవిడ పోరాడుతున్నటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థలో. అంటే ముఖ్యంగా లాయర్స్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసిన లాయర్స్ అందరితోనూ మాట్లాడదాం, అది ఒకటి. నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, మనము అంటే ఈ చట్టాలని అమలుని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేద్దాం. స్వతంత్ర న్యాయ నిపుణులతో ఒక కమిషన్ల ద్వారా, ఒక చర్చల ద్వారా దీన్ని మళ్ళీ ముందుకు పార్లమెంట్లో చర్చించాలని తీర్మానం చేద్దాం. విస్తృత అభిప్రాయాన్ని జ్యుడిషియరీతో సహా అందరి ఆ న్యాయ వ్యవస్థలో ఏ ఏజెన్సీలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ కన్సల్టేషన్లోకి రావాలి అనేది డిమాండ్ చేద్దాం. చివరిగా ఒక మాట ఏంటంటే, మనకు చూడంగానే ఈ 10 పాయింట్లు ఏమనిపిస్తుందనంటే, ప్రజా ఉద్యమాలతో ఉన్నటువంటి వాళ్ళని, ప్రజా ఉద్యమాలని అణిచివేయటం కోసము ఈ కొత్త చట్టం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది వాస్తవం. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ మొత్తం చట్టాలు భారత ప్రజానీకానికే వ్యతిరేకమైనటువంటివి. కేవలం ప్రజా ఉద్యమాలు వ్యక్తులని ఉద్దేశించి మాత్రమే కాదు. అంటే ముందు వీళ్ళని గనక తప్పిస్తే ఆ తర్వాత వాయిస్ ఉండదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి, అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లిటిగేషన్ అనేది మానవ జీవితంలో భాగం, ఆధునిక మానవ జీవితంలో భాగం లిటిగేషన్. అది ఇంటి విషయం కావచ్చు, లేకపోతే ఇంకో విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఆ లిటిగేషన్కి ఒక వాయిస్ లేకుండా చేస్తారు. లిటిగేషన్ని అంటే మాకు ఒక హక్కు, మాకు జీతం పెంచండి అని చెప్పి ఎవరన్నా ఒక నలుగురు రోడ్డు మీదకి రావడానికి అవకాశం లేదు. అది మనమే కావాల్సిన అవసరం లేదు. ఈరోజు తమ హక్కుల కోసం, తమ జీతాల కోసము, తమ అవసరాల కోసం చాలామంది మనకి ధర్నా చౌక్లు చాలా కనిపిస్తూ ఉంటారు. చిన్న చిన్న సమూహాలు మాకు పెన్షన్ రాలేదని చెప్పి చాలాసార్లు పెన్షన్దారులు వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఆ మాత్రం 10 మంది కూడా వచ్చి కూర్చోలేని పరిస్థితి తీసుకురావటం, అంటే బహుశా ఈ ప్రమాదము అంత స్థాయిలోకి వెళ్ళటం, అంటే అన్ని రకాలుగా ప్రజా జీవితాన్ని గుప్పిట్లోకి పెట్టుకుని ఒక
అది ఏమంటాము అంటే నియంతృత్వం, ఫాసిజం, ఆటవికం, ఇంకా అన్ని పదాలు ఉంటే అన్ని పదాలని పెట్టుకోవాల్సిన ఇంకా పెద్ద పదాలు ఏమన్నా అంటే దీన్ని ఇప్పుడు మనము ఇంకా ఏం చేయగలుగుతాం, చేద్దాం. నాకైతే 10 రోజులే ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ నాకేం లేదు. 1 గంట ఉన్నా సరే నిరసన తెలియచేయాల్సిందే. ఒక చివరి నిమిషం ఉన్నా సరే నిరసన తెలియచేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మళ్ళీ ఆలోచిద్దాం, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేద్దాం, తొందరలో ఏమేమి సమావేశాలు జరగబోతున్నాయి కొంచెం మన దృష్టిలోకి తీసుకుని వాటన్నిటిలో కూడా మనము వెళ్దాము. చాలా బలంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అనేటటువంటి ఒకే ఒక్క డిమాండ్ని ముందుకు పెట్టుకుని ఇక నుంచి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ. 22వ తారీఖు ఒక POW